హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగానే ఉన్నారు కదా? ఈరోజు మన వీడియో వచ్చేసి మన లేడీస్కి అందరికీ ఎంతో ఉపయోగపడే చిట్కాలతోనే అయితే మేము ముందుకు వచ్చానండి. మళ్ళొక్కసారి ఈ చిట్కాలు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో అయితే. అవేంటో చూసేయండి. ఫస్ట్ వీడియో వచ్చేసి మనమైతే చికెన్ చేసుకునేటప్పుడు అందులోకి మనము ఉప్పు, కారం, పసుపు అన్నీ కలుపుతాం కదండి. కలిపే ముందు ఇలాగా దొడ్డు ఉప్పుతోని ఇలా ఫస్ట్ చల్లండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి చికెను. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఆఫీస్ షూస్ ఉంటాయి కదండీ, అందులోంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. లేకపోతే పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటిది ఏమీ రాకుండా ఉండాలంటే ఇలా ఆనియన్స్ అనేది ఇలా షూస్లో వేసి ఉంచండి. చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము సేమ్ ఇలాగే హస్బెండ్ షూస్ కానీ పిల్లల షూస్లో కానీ ఆనియన్ అనే కాకుండా ఈ టిప్ కూడా యూస్ చేయొచ్చండి. ఇలా అంటే మనం సోప్స్ వాడిన కవర్స్ అనేవి ఉంటాయి కదండి, ఆ కవర్స్ని ఇలాగా హాఫ్గా కట్ చేసుకొని అందులో ఒకటి ఇందులో ఒకటి ఇలా పెట్టేసేయండి. దుర్వాసన రాదు, పురుగులు అనేవి కూడా రావండి. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి షూస్ ఉంటాయి కదండి, వాకింగ్ షూస్ లాంటివి ఏవైనా ఆఫీస్ అయినా కానీ ఏ షూస్లైనా కానీ మనము అందులో ఉండే ఇలాంటి ప్యాడ్స్ ఉంటాయి కదండి షూస్కి, అవి ఇలాగా పాడైపోతూ ఉంటాయి వాడి వాడి. మనం నడుస్తూ ఉంటాం కదా, ఎక్కువగా వెనక సైడే కదా బాగా మనకి పాడయ్యేది ముందు సైడ్ కంటే. అలాంటిది పాడవకుండా చాలా రోజులు మంచిగా ఉండాలి అని అంటే గనక ఇలాంటి సాక్స్ అనేది ఒకటి తీసుకొని దానికి తొడిగించేయండి. ఆ ప్యాడ్కి ఇలాగా తొడిగించేయండి. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో అయితే. ఇది కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా తొడిగించేసి సెట్ చేసుకోవాలండి సాక్స్ అనేది. ఈ విధంగా సెట్ చేసుకోండి నీట్గా. ఇలా సెట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు దీన్ని మనము ఇందులోకి పెట్టేద్దాము షూలోకి. ఏంటంటే నడిచేటప్పుడు స్లిప్ అవ్వకుండా కూడా ఉంటుంది. చాలా రోజుల్లో వస్తుందండి ఇలా చేస్తే గనక. నచ్చితే గనక ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఫ్యాన్ అయితే తుడుచుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కానీ ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటాము. అలాంటి డైరెక్ట్గా మనం తుడుస్తూ ఉంటాం కదా, అలాంటి ఏం లేకుండా ఇలాంటి మనకి పైజామాలు అయితే అందరికీ ఉంటాయి కదా, ఇలాంటి ప్యాంట్ ఒకటి తీసుకోండి. ఈ ప్యాంట్ని మనం ఇలా కాళ్ళ సైడు చివరి భాగం ఉంటుంది కదండి, కాళ్ళ సైడు ఇలా కింద సైడు దీనికి క్లోజ్గా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసేయండి. రబ్బర్ బ్యాండ్ పెట్టినా పర్వాలేదు, పెట్టకున్నా పర్వాలేదండి. డస్ట్ అయితే కింద పడకుండా అందులోనే ఉండిపోతుందన్నమాట ఇది పెట్టడం వలన. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫ్యాన్ అనేది తొలగించాలి. ఇప్పుడు చూసారు కదా ఫ్యాన్ అయితే ఎంత డస్ట్ ఉన్నదో. ఇప్పుడు ఈ డస్ట్ అనేది మన మీద పడకుండా ఇలాగా తొలగించేయాలండి రెక్కకి. ఈ విధంగా సెట్ చేసుకొని తొలగించేసిన తర్వాత దీన్ని పైన కింద అనేది ఇలాగ పట్టుకొని ఇలా పైన కింద సెట్ చేసుకొని ఇలాగ తుడిచేయాలండి. ఆ డస్ట్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. ఆస్తమా ప్రాబ్లం ఇలాంటి వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఒక వాటర్లో ఒక తడిగుడ్డ తీసుకొని ఆ డస్ట్ తీసేసిన తర్వాత కొంచెం ఇలాగ తుడుచుకోండి. కొంచెం హార్పిక్ లాంటిదైనా ఏదైనా సర్ఫ్ లాంటిదైనా వేసుకొని ఇలాగ తుడిచేసుకోండి తడిబడ్డతోనైతే. ఇలా నీట్గా నీట్గా చివర్లకు ఎక్కువగా ఉంటుంది కదండి, ఇలా నీట్గా తుడిచేసుకున్న తర్వాత తడిగుడ్డతోనైతే క్లీన్ చేసుకోండి. చాలా తొందరగా చాలా ఈజీగా అయిపోతుంది ఫ్యాన్ క్లీనింగ్ అనేది. చూసారు కదా ఎంత మురుకున్న ఫ్యాన్ ఎంత తెల్లగా వచ్చేసిందో. చాలా నీట్గా తెల్లగా వచ్చేసిందండి. మీకు నచ్చితే కనుక ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన వాకింగ్ షూస్లు అనేవి ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కసారి మనకి లూజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా నడుస్తున్నప్పుడు వెనక సైడు ఇలా బయటికి వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లము ఏం లేకుండా ఇప్పుడు మనము ఈ స్టే ఫ్రీ సహాయంతో మనము
ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చండి. ఇలాగా ఒక సైడ్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోండి. ఇంత సైజ్ అయితే సరిపోతుంది. ఇటు సైడు అటు సైడు మనకి 2 కావాలి కదా. ముందు సైడ్ అయినా స్టిక్ చేసుకోవచ్చండి, వెనక సైడ్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలాగా కొంచెము కట్ చేసుకోండి. మన ఇంకొక షూస్ కూడా కావాలి కదా, ఇటు సైడ్ కూడా కట్ చేసుకోండి చిన్న పీసు. వెనక స్టిక్కర్ భాగం ఉంటుంది కదండి, దాన్ని తీసేయాలి. స్టిక్కర్ అనేది తీసేసి ఇట్లా వెనక సైడ్ ఇలాగా స్టిక్ చేసేయండి. స్టిక్ చేయడం వలన అంటే కొంచెం టైట్ అయిపోతుంది. కింద ఉన్న ప్యాడ్ కూడా పాడవ్వదండి ఇట్లా పెట్టడం వలన. వెనక సైడు ఇలా వెనకాల స్టిక్ చేసేయండి. ఇదే విధంగా ముందు కాలు వేళ్ళ దగ్గర కూడా స్టిక్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా స్టిక్ చేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్నామంటే మనకి షూ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సరిపోతుందండి. ఇది పెట్టడం వలన ఫిట్టింగ్ అనేది సరిపోతుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి మనము ఆనియన్స్ అనేది ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మామూలుగా అయితే ఇలా తెచ్చుకున్నప్పుడు పాడైపోతూ ఉంటాయి కదా, అలా పాడవ్వకుండా ఎక్కువ రోజు రావాలి ఆనియన్స్ అని అంటే కనుక నేనైతే ఒక టిప్ అయితే చూపిస్తానండి. ఇలాంటి బాస్కెట్ ఒకటి తీసుకోవాలి. ఇలాగా ఈ బాస్కెట్లోకి ఇప్పుడు మనము ఈ న్యూస్ పేపర్ అనేది ఉంటుంది కదండి, అడుగున వేసేయాలి న్యూస్ పేపర్. ఈ విధంగా ఇలా సెట్ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం తెచ్చిన ఆనియన్స్ అనేది ఇలాంటి బాస్కెట్లో వేసేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగా ఆనియన్స్ బాస్కెట్లో అనేది వేసిన తర్వాత మళ్ళీ మనము న్యూస్ పేపర్స్ అనేవి తీసుకోవాలండి. దీన్ని ఇలా న్యూస్ పేపర్లు అనేది ఇలా ముక్కలుగా చింపుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్స్ని ఇలా ముద్దల్లాగా చేసేసుకోవాలండి. ఇలాగా చేసేసుకొని అక్కడొకటి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టడం వలన ఏమవుతుంది, న్యూస్ పేపర్ ఇలా ఆనియన్స్లో పెట్టడం వలన ఏమవుతుందంటే దానికి ఉండే చెమ్మ అనేది ఈ న్యూస్ పేపర్ అనేది పీల్చేసుకుంటుంది. ఆ తడి ఉండడం వల్లనే కదా ఆనియన్స్ అనేది పాడవుతుంది. అలా తడి అనేది పీల్చేసుకుంటుంది అన్నమాట న్యూస్ పేపర్ అనేది. ఇలా అన్ని సైడ్లో ఇలా ఇక్కడొకటి అన్నీ ఇట్లా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని ఇలాగా పెట్టేసుకోండి. చాలా రోజులు వస్తుంది ఆనియన్స్ పాడవ్వకుండా. అస్సలు పాడవ్వదండి. ఇలా మీకు నచ్చితే కనుక ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. చూసారు కదా, ఇలా సెట్ చేసుకొని అయితే పెట్టుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఎటైనా తీర్థయాత్రలకు కానీ ఎటైనా వెళ్ళినప్పుడు మనకి నుదుటిన కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదండి. నుదుటనైనా సరే పాపిట్టలో అయినా సరే మనము కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉంటాము కదా. అది మనం అంతంతా మోసుకొని వెళ్ళలేము కదండి. ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, మనము హోమియోపతికి వాడే బాటిల్స్. అలాంటి బాటిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అందులోకి ఈ కుంకుమ అనేది మనము ఇలా న్యూస్ పేపర్లో వేసుకొని ఇప్పుడు ఆ బాటిల్లోకి అయితే వేసేసుకోవాలండి ఈ కుంకుమ అనేది. ఎటైనా వెళ్ళినప్పుడైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగ చిన్న బాటిల్లో ఈ విధంగా అయితే కుంకుమ వేసేసుకోవాలి. ఒక న్యూస్ పేపర్లో పెట్టి వేసుకుంటే కనుక కింద అనేది పడకుండా నీట్గా అందులోకే వచ్చేస్తుందండి. ఈ విధంగా మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు. స్పేస్ కూడా చాలా తక్కువ స్పేస్లో ఇది వచ్చేస్తుంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఒక్కసారి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.